మనం అలా నుంచుని ఉంటాం. ఉన్నట్టుండి మన పక్కనోడు గబగబా పొడిచేస్తే ఏమంటాం? అందరిని పొడిచి పారేస్తుంటే ఏం చేయాలి పబ్లిక్? ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈలోపు ప్రాణాలు కోల్పోతారు. ఎవరు చేస్తారు ఇట్లాంటి పని? సైకో అంటాం. నో, సైకో అనేటటువంటి వాడు ఎక్కడో చాటుగా చేస్తాడు, అందరు ఎదురుగుండా చేయడు. అందరు ఎదురుగుండా చేసే సైకో పేరే ఉగ్రవాది, ఉన్మాది, మతం కోసం ప్రాణాలు తీసే రాక్షసులు. ఇట్లాంటి రాక్షసుల్ని తయారు చేస్తున్నటువంటి ఉగ్రవాద దేశాలు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే సంస్థలు, వాటి గురించి మొత్తుకు చెప్తోంది భారతదేశం. బుద్ధి బుర్రా లేని సన్నాసి తెల్ల జాతీయులు అనాలా, లేకపోతే అతి తెలివి గల్లోళ్ళు అనాలా, ఈ యూరప్ సమాజం పట్టించుకోవట్ల. ఇప్పుడు వాళ్ళనే వెంటాడుతోంది, వేటాడుతోంది. మొన్న అమెరికాలో జరిగినటువంటి 2 సంఘటనలను చూసాం. ఇప్పుడు జర్మనీలో 12 మందిని పొడిచి పాడేసినటువంటి ఉన్మాది, ఏకంగా హాంబర్గ్లో జరిగినటువంటి సంఘటన, ట్రైన్ స్టేషన్లో జరిగినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. వీళ్ళకి ఇట్లాంటి కొన్ని వేలు జరిగితే అప్పుడు ఎవరో స్పందిస్తారేమో. ఉగ్రవాదం మీద పోరాటం చూడాలి.